హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోంగూర పప్పు చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది. దానికి ముందుగా ఓ మిక్సీ గిన్నె తీసుకొని అందులో 20 వెల్లుల్లిపాయలు, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో 1 కప్ కందిపప్పు వేసి రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత 2 గ్లాసుల నీళ్లు పోసి అందులో ఇప్పుడు పసుపు, మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత బాగా కడిగి పెట్టుకున్న ఒక కట్ట గోంగూర కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి విజిల్ పెట్టాలి. 4 to 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా స్మాషర్తో లేదా పప్పు గుత్తితో పప్పుని ఇలా రుబ్బుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే గోంగూర పప్పు రెడీ. దీనికి పోపు అవన్నీ ఏమీ అవసరం లేదండి, ఇలా డైరెక్ట్గానే తినొచ్చు. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.